శిరాకదంబం రసజ్ఞ శ్రోతలకి నమస్కారం, స్వాగతం. ఈ ప్రసంగం తాళ్లపాక సారస్వత ప్రసంగ పరంపరలలో 18. సప్తగిరివాసుడైనటువంటి వెంకటాచలధీశుని 32,000 సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. నాకు అన్నమయ్య సారస్వతాధ్యయనం 1976లో ప్రారంభమై భిన్నమైన కోణాల్లో సాగి నా పరిశోధనా వ్యాసంగం 1992లో ఆరంభమై 1998 నాటికి పూర్తయింది. ఇక శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ ఈ ఏడాదికి 32 వసంతాల వైభవం జరుపుకుంటోంది. ఆ వైభవం మీ అందరితో పంచుకునే సన్నివేశంలోనే ఈ ప్రసంగ పరంపర సాగుతోంది. శిరాకదంబం వారి సౌజన్యంతో సాగుతోంది. వారికి నమస్కారం. వేదం ప్రతిపాదించిన పరబ్రహ్మతత్వం సాధనతో తపస్సుతో దర్శించాలని, యజ్ఞంతో సాధించాలని వేదం పలు మంత్రాలలో ప్రకటన చేసింది. వేదం అంటే ఏమిటి? ఆ శాస్త్రం తెలిసేదెలా? అవధర్మం అవగాహన మార్గం ఎటువంటిది? కర్మాచరణ ఎలాగా? వీటికి మనకి వివరణలు కావాలి. ఆ వివరణ కేవల వివరణ అయితే కాదు, ప్రయోగయోగ్యం కావాలి, ప్రయోజనకరం కావాలి, అన్వయపూర్వం కావాలి, మనని ముందుకి నడిపించాలి. ఆ ఒడుపు తెలిసిన యోగి అన్నమాచార్యుడు. అందువలన వారి సారస్వతాన్ని, వారి మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు సాగుతున్నాం. ఆదికవి వాల్మీకి మహాముని వాల్మీకి కృత రామాయణాన్ని ఆ భవ్య మార్గానికి, అంటే వేద ధర్మ అవగాహనకి మార్గంగా ఎంచి తాను కూడా అన్నమయ్య ద్విపద రామాయణ రచన చేసి నిర్గుణ పరబ్రహ్మ సాధన ప్రణాళిక వాంగ్మయబద్ధం చేసి మనకి అందించినటువంటి వాడు తాళ్లపాక అన్నమయ్య. తపస్వాధ్యాయ నిరతంతో మొదలై జనశ్చ హీనోపి మహిత్వమీయాత్ అన్నటువంటి మంత్రపూర్వకమైనటువంటి వాక్కుతో రామాయణ మహాకావ్యాన్ని చేసిన మహర్షి వాల్మీకి మనకి అనేకమైనటువంటి సూత్రబద్ధమైనటువంటి మంత్రపూర్వకమైనటువంటి శ్లోకాలలో 24,000 శ్లోకాలలో మనకి రామాయణం అందించిన వైనం మీ అందరికీ తెలుసు. అయితే ధర్మాచరణకి కర్మాచరణకి మార్గం వేసిన ఆదికవి ఆ మహా వాల్మీకి, దానికి లక్ష్యాలుగా అన్నమాచార్యుల వారు చేసినటువంటి ద్విపద రామాయణ కావ్యానికి నమస్కారం చేసుకుందాం. వేల పదుల వేల సంవత్సరాల పూర్వము వచ్చినటువంటి వాల్మీకి రామాయణము ఈనాడు మన మధ్య ఉన్నమాట వాస్తవం. కానీ 1500 ప్రాంతంలో వచ్చినటువంటి అన్నమయ్య రామాయణం మనకి లభ్యం కావటం లేదు. అన్నమయ్య రామాయణం లభ్యం కాకపోయినా ఆ రామాయణానికి లక్ష్యాల పూర్వకంగా తాను వేల కొలది సంకీర్తనలు వెలయించారు అన్నమాచార్యుల వారు. ఆ అన్నమాచార్యునికి నమస్కరించి ముందుకు సాగుదాం. రామాయణం త్రేతాయుగం కాలానికి చెందిన రామస్వామి వృత్తాంతం. మానసిక పరివృత్తికి, ధార్మిక ప్రవృత్తికి, సుకర్మానురక్తికి మార్గం చూపగలిగినటువంటి దివ్యమైన కావ్యము. తేన వినా తృణమపి న చలతి. నీ సంకల్పమే లేకపోతే ఏమీ సాధ్యము కాదు. సర్వం రామ సంకల్పాధీనం అని ఎరిగినటువంటి అన్నమాచార్యుడు రామకథని అత్యద్భుతంగా తన సంకీర్తనలలో రచించినటువంటి వాణిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఎందుకు తాను సంకీర్తనలలో రామకథ రాశాడు అన్నమాచార్యుడు? మనం కారణం తెలుసుకోవాలి కదా. ఒక దివ్యమైన రహస్యం ఉంది రామాయణంలో. రామాయణంలోని యుద్ధకాండలో 128వ సర్గలో 123వ శ్లోకం అది చెప్పుకోవాలి.
భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషీణాం కృతం ఏ లిఖంతీహ చ నరస్తేషాం వాసస్త్రివిష్టపే. అంటే మహిమ తెలిసి భక్తితో రామకథ వ్రాసిన వారు లిఖంతీహ చ నరాం తేషాం, అటువంటి నరులు రామకథను చేతితో రాసినటువంటి వారు, లేఖనము చేసినటువంటి వారు ఋషి మార్గగాములు అని మనకి రామాయణమే చెప్తోంది. ఇక ఈ రహస్యం తెలిసినటువంటి అన్నమాచార్యుడు రామ మహిమని ఔపోసన పట్టి తన భక్తిని సంకీర్తనలలో నిక్షేపించాడు. ఇప్పుడు కారణం మనకి తెలిసింది కదా. అంటే అన్నమయ్యకు భక్తి ప్రపత్తి అంతటి గహనము తీవ్రము అన్నమాట. బ్రహ్మము యొక్క తత్వాన్ని తెలియటానికి, బ్రహ్మ దర్శనానికి వేదాన్ని తాను ఆశ్రయించాడు. ఆ సూత్రాలకి, ఆ సిద్ధాంతాలకి తాను ప్రజాసామాన్యానికి అందేలా సరళమైన భాషలో లక్ష్యాలని వెలయించాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ముందు అన్నమయ్య రామాయణం గురించి 4-5 వాక్యాలు చెప్పుకుందాం. ఆ కావ్యం మనకి సిద్ధించడం లేదు అని తెలుసు కదా. కానీ వారి మనుమడు చిన తిరుమలాచార్యుడు రచించిన అన్నమాచార్య చరిత్ర అనే గ్రంథంలో 46-47 పుటల్లో ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా రామాయణము. మరొక్కసారి, ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా రామాయణము, సారసనేత్రుపై సంకీర్తనములు, సరసత్వమును, తాళ సముఖముల్ కాగా పరమంత్రముల్ పరతంత్రముల్ 32,000 ప్రతిలేని నానా ప్రబంధముల్ చేసి వక్కాణించెను. మరొకసారి, ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా రామాయణమును, సారసనేత్రుపై సంకీర్తనములు, సరసత్వములు, తాళ సముఖములు కాగా పరమతంత్రముల్ 32,000 ప్రతిలేని నానా ప్రబంధముల్ చేసి అని వక్కాణించాడు. ఇక్కడ రామాయణము రాసినట్లు రామాయణముకు లక్ష్యములుగా 32,000 పరమతంత్రములైనటువంటి సంకీర్తనలు, పోలికకు అందనటువంటి ప్రబంధములు చేసినట్లుగా ఆయన పలికాడు. అన్నమయ్య తన్మయీ భావం, ఉద్వేగం, ఉత్సాహం, స్తంభనం, కంపనం అన్నీ కూడా భక్తిలో పర్యవసించి రాముని దివ్యమంగళ రూపాన్ని ఘట్టాలుగా, సన్నివేశాలుగా, అంచెలంచెలుగా, గానయోగ్యాలుగా, దృశ్యాలుగా సంకీర్తనలయ్యాయి, ప్రబంధాలయ్యాయి. అయితే ఈ సంకీర్తనలు గానానికి, నాట్యానికి, కళాభిజ్ఞతకి ఆధారమైనటువంటి విషయాన్ని మనం నిరూపించుకోవాలి. గానయోగ్యములు అని చెప్పడానికి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, గాయక సార్వభౌమ పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళి గారు, సంగీత కళానిధి నేదునూరి గారు, సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద గారు, శ్రీ మంచాళ గారు, శ్రీ రాళ్లపల్లి గారు, మహోమహా ఉపాధ్యాయ నూకల గారు స్వరపరిచిన సంకీర్తనలు మన మధ్యనున్నాయి కదా. ఒక కీర్తన చూద్దాం. ఉదాహరణకి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సంకీర్తన ఇది. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరిరణపుంగవం రామం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహుం నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షాగురుం రాజీవలోచనం శ్రీరామచంద్రం పంకజాసన వినుత పరమరామాయణం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశోషణం లలిత విభీషణం నీలజీమూత సన్నిభ శరీరం ఘన విశాల వక్షం విమల జలజనాభం కాలాహినకహరం ధర్మ సంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం. ఇది కీర్తన.
ఈ సంకీర్తనలో పదాలు చూద్దాం. కళా ప్రదర్శన యోగ్యత పరిశోధన పూర్వకంగా చూద్దాం. ఒక సంకీర్తన లక్ష్యము అని చెప్పడానికి నిదర్శనము కావాలి. సూత్రము మన ఎదుట ఉన్నది. దీనికి ఇందులో ఉన్న పదాలు ఆజానుబాహు, నీలాభ్రకాయం, ఘన విశాలవక్షం, కాలాహినగహరం, ధర్మ సంస్థాపనం, లంకా విశోషణం, లాలిత విభీషణం, రాజదీక్షాగురుం, ప్రభుత. అయితే ఇక్కడ ఏమిటవుతోందంటే వేటిని చూపిస్తున్నాడు? స్వభావం, ప్రభుత, రాజవీరం, వీరతేజం, ధర్మ సంస్థాపన విధానం, శివచాపభంగం, లంకాదహనం, విభీషణ అభయం. ఈ సన్నివేశాలని, ఈ ఘట్టాలని కవి నిరూపణ చేశాడు. ఎన్నెన్నో ఘట్టాలకి, సమావేశాలకి, సన్నివేశాలకి, విషయ వర్ణనకి, ప్రదర్శనకి అనుగుణమైనటువంటి పదజాలాన్ని, ధృత ప్రచారాన్ని, పాద విక్షేపాలకి వీలుని, స్యందిత చారులని, అపస్యందిత చారులని, దీర్ఘగతులకి అవకాశాన్ని, సాత్వికాభినయం, తాండవ నృత్యం, లాస్య పదగతులు, వీరరస సంచారులు, రససిద్ధి, భిన్న రీతులు, వీటన్నిటినీ కూడా ఈ పదజాలంలో నిక్షేపించి మహాకవి మనకు అందించాడు. ఇది తాళమాలికకి, రాగమాలికకి అత్యంత అనుకూలమైనటువంటి సంకీర్తనగా వెలయించాడు ఆయన. ఇక్కడ అంగ ఉపాంగ ప్రత్యంగాల వినియోగము సాధ్యము అని నాట్యశాస్త్రం తెలిసిన వారికి చాలా సులభంగా అందుతుంది. ఇందులో నాట్యధర్మి అధికంగా ఉన్నది అనే విషయం సాహిత్యకారులకి తెలుస్తుంది. రసానంద సిద్ధి ప్రేక్షక జన హృదయాలకి నిశ్చయము అని ఈ కళాభిజ్ఞత వలన నిశ్చయం. ఇంకొక సంకీర్తన, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాసినటువంటి సంపుటి 3, సంకీర్తన 3. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారేణ రామ. ఈ సంకీర్తనలో జలది బంధించిన రాముని, సెలవిల్లు విరిచిన రాముని, సుగ్రీవు గాచిన రాముని, యజ్ఞము నేలిన రాముని, అహల్య పాలిటి శ్రీరాముని, రావణాంతక రాముని, సీతామనోభిరాముని, కుశలవ ప్రియ రాముని గురించి చెప్తుంది ఈ సంకీర్తన. ఇక్కడ భరతుడు చెప్పినటువంటి 8 దృష్టులు చాలా ముఖ్యమైన విషయం ఇది. వాటికి ఉదాహరణ చూద్దాం. జయ జయ రామునికి సమదృష్టి, సమర విజయ రామునికి సాచీ దృష్టి, సీతారామునికి నిమీలిత దృష్టి, మాయా మృగాంక రామునికి అవలోకిత దృష్టి, వెంకటరామునికి ఉల్లోకిత దృష్టి, యజ్ఞపాలక రామునికి ప్రలోకిత దృష్టి, అహల్య రామునికి అనువృత్త దృష్టి ఇక్కడ ప్రకటన చేయడానికి వీలు. అంటే ఒక నాట్య శాస్త్రంలో ఉండేటటువంటి సూత్రాలకి తగినటువంటి పదాలని, కథలని ఎన్నుకుని గానానికి అనువైన విధంగా తాళానికి, రాగానికి, స్వరానికి వీలుగా తను రచన చేశాడు ఈ కవి. ఇంకా కొన్ని రామాయణ కీర్తనలు ఉన్నాయి. రామభద్ర రఘువంశ తిలక 3వ వాల్యూమ్ 304వ సంకీర్తన, రామ రామ రామకృష్ణ 21వ సంపుటిలో 26వ సంకీర్తన, అవతారు రఘుపతే అందరిని చిత్తగించు 3వ సంపుటిలో 492వ సంకీర్తన, రామచంద్రుడితడు రఘువీరుడు 10వ సంపుటిలో 147వ కీర్తన, రాముడు లోకాభిరాముడు త్రైలోక్యధాముడు రణభంగ భీముడు అంటూ 2వ సంపుటిలో 219వ సంకీర్తన, అతే లంక సాధించే అవని భారముదించే కరవివంశ తిలకుడు, దీన రక్షకుడు, అఖిల వినుతుడు, దేవదేవుడు రాముడు, వీడివిగో అల విజయ రాఘవుడు. ఈ కీర్తన ఉన్నది వీడివో అల విజయ రాఘవుడు అన్న కీర్తన తిరుపతి దగ్గర వావిలపాటి రామాలయానికి సంబంధించినటువంటి ఆ స్వామి మీద పలికినటువంటి శ్రేష్ఠ వచనము. ఇందు అనేకమైనటువంటి విశేషాలు. కౌసల్యానందన రామ కమలాప్తకుల రామ అన్న కీర్తన
బాలకాండని వర్ణిస్తుంది. సంగీత శాస్త్ర, నాట్య శాస్త్ర, పారిభాషిక పదాలు పరిచయమున్న కళాకారులకి భావ విభావ అనుభావ సంచారీ భావ వ్యభిచారీ భావ స్థాయీ భావ ప్రకటనకి వీలుగా ఈ రచనలన్నీ సాగాయి. ఒక కీర్తన లక్ష్యముగా ప్రతిపాదించటానికి ఆ సూత్రము చెప్పుకొని ఆ అన్వయాన్ని మనం వివరించుకోవాలి. అన్నమాచార్యులు వారు రాసినటువంటి రామాయణ సంకీర్తనలు అన్నీ కూడా ఈ శాస్త్రములో ఉండేటటువంటి సూత్రాలకి అన్వయ ప్రయోగములైనటువంటి అద్భుతమైన సంకీర్తనలే. ఈ రామాయణ కథా సంకీర్తనలు వేల కొలది ఉన్నాయి అన్నమాచార్యుల వారి పద సారస్వతంలో. దానికి వాల్మీకి రామాయణము అన్నమాచార్య స్వామి ఆధారంగా తీసుకొని రామాయణము రచించడమే కాక దానికి లక్ష్యాలను కూడా ప్రతిపాదించిన విషయాన్ని మనం ఈ కీర్తనలలో చక్కగా చూడవచ్చు. అన్నమాచార్య సంగీత నృత్య కళాభిజ్ఞతని తెలియడానికి ఈ విధమైనటువంటి వివరణలు చాలా అవసరము. ఇది మీతో పంచుకున్నందుకు మీ అందరికీ నమస్కారం చేస్తూ మరి